వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తి మరణశిక్షను ఒడిశా హైకోర్టు జీవిత ఖైదుగా మారుస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. 6 ఏళ్ల మైనర్ అయిన బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో రేపిస్ట్ అఖిల్ ఆలీకి మరణశిక్షను విధించారు. అయితే ఆలీ ఇప్పుడు పదే పదే నమాజ్ ప్రార్థనలు చేసుకుంటూ పశ్చాత్తాపపడుతున్నాడని, నేరాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నాడని న్యాయస్థానం తెలిపింది. అందుకే అతడికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్ ఎస్కే సాహు మరియు జస్టిస్ ఆర్కే పట్నాయక్ ఈ తీర్పు వెలువరించారు. దీనికి సంబంధించి 106 పేజీల సుదీర్ఘ తీర్పును ఒడిశా హైకోర్టు ఇచ్చింది. అయితే బాధిత బాలిక కుటుంబానికి 1.5 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని పోక్సో కోర్టు ఆదేశించగా దాన్ని కూడా హైకోర్టు సవరించింది. బాధిత బాలిక కుటుంబానికి 10 లక్షల పరిహారాన్ని అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో దోషిగా తేలిన అలీ రోజు దేవుని ప్రార్థిస్తున్నాడు. రోజులో ఎన్నోసార్లు నమాజ్ చేస్తున్నాడు. అతడు దేవుడి ముందు లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతడికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తున్నామని తీర్పు సమయంలో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే 63 ఏళ్ల వయసులో ఉన్న తల్లి, 2 అవివాహిత సోదరీమణులు ఉన్నారని, వారంతా అతనిపైనే ఆధారపడ్డారని, అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని కోర్టు పేర్కొంది. పైగా జైలులోనూ అతను సత్ప్రవర్తనతో ఉన్నాడని బెంచ్ పేర్కొంది. అయితే కోర్టు తీర్పుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము, మళ్ళీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మన ఛానల్ బలం మీరు. ఈ ఛానల్ ఇలా ముందుకెళ్ళడానికి కారణం మీరు. వాస్తవాలను నిర్భయంగా మాట్లాడడానికి నన్ను ప్రోత్సహిస్తుంది మీరు. అలాగే ముందు ప్రోత్సహించాల్సింది కూడా మీరే. అందుకే దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఎంత లైక్ చేస్తే వీడియో అంత షేర్ అవుతుంది అందరికీ. సో మన ఛానల్ ఇంకా ఎక్కువ రీచ్ అవ్వడానికి కారణమవుతుంది. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ సపోర్ట్ కూడా చేయండి. ప్రతిరోజు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్కి ఒక రెంట్ బేస్ చిన్న ఆఫీసు, కొంత ఎక్విప్మెంట్, కొంత రిక్రూట్మెంట్తో పాటు త్వరితగతిన వాస్తవాలను మీ ముందుకు తీసుకురావాలంటే కొన్ని టెక్నికల్గా సపోర్ట్లు అవసరం. అవన్నీ నా ఒక్కదాని వల్ల కాదు. మన ఛానల్కి వచ్చే రెవెన్యూ కూడా పెద్దగా లేదు. కాబట్టి ఆ రెవెన్యూ విషయంలో మీ అందరూ సపోర్ట్ చేస్తే, బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా ఛానల్కి మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావాలి అని అడుగులు ముందుకేస్తున్నాను. ఇలా జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకు ఎవరు సహాయం చేయరు. జాతీయవాదాన్ని అభిమానించే వాళ్ళు మాత్రమే చేస్తారు. కాబట్టి మీరే నాకు అతిపెద్ద సపోర్ట్. సో ప్లీజ్ మాకు అందరికీ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటన ద్వారా కూడా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయడంతో పాటు మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.